నల్గొండలో పీపీ మండల్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండలో పీపీ మండల్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన బీపీ మండల్ బీసీ రిజర్వేషన్ల పితామహుడని వారు కొనియాడారు. మండల్ కమిషన్ చైర్మన్ గా 42 సూత్రాలను సిఫారసు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 27% రిజర్వేషన్లు సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కమిషన్లోని మిగతా సూత్రాలను కూడా అమలు చేసేంత వరకు బహుజనులంతా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బక్కతట్ల వెంకన్న యాదవ్, పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, ముప్పిడి మల్లికార్జున్ యాదవ్, గజ్జి అజయ్ కుమార్, సుంకర్బోయిన శివ యాదవ్, మల్లబోయిన సతీష్ యాదవ్, పున్న వీరేశం, లకడాపురం వెంకన్న, నారపోయిన వేణు యాదవ్, గొట్టె సైతులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీపీ మండల్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మరియు కుల సంఘాలు, కార్పొరేటర్లు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాగిరి ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని విజయవంతంగా చేయడం జరిగింది. బీపీ మండల్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా, పార్లమెంటేరియన్ మెంబర్గా ఉంటూ ఆనాడు బీపీ మండల్కు అధ్యక్షత వహిస్తూ 42 సూత్రాలను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు కేవలం ఒకటి మాత్రమే అమలు చేయడం జరిగింది. మిగతా అంశాలను కూడా అమలు చేయాలని, అమలు చేసేంతవరకు బహుజనులు మొత్తం ఏకమై దాన్ని సాధించినాడే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆశిస్తున్నాం. ఇప్పటికైనా ఐక్య ఉద్యమం చేయాలని కోరుతా ఉన్నాం. బీపీ మండల్ గారి 109వ జయంతి సందర్భంగా ఈ యొక్క హైదరాబాద్ రోడ్లో వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీపీ మండలు బీసీల కొరకు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. వారు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా బీసీల కొరకు, బీసీలను బతికించడానికి చేసిన ప్రయత్నం చాలా ఉన్నది. ఆయన ఇప్పటికీ కూడా మనం అందరం కూడా ఇంకా ఆయన నిర్ణయించినవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి బీసీలను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క బీసీలు 56% ఉన్నా కూడా అధికారంలో కానీ అనధికారంలో కానీ చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులు కావడానికి తగిన ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి బీసీల మీద ఉన్నటువంటి నిర్ణయాలను కూడా ఉపసంహరించుకొని వాళ్ళని బీసీలకు నామినేట్ పోస్టులు మిగతా అన్నీ కూడా ఎన్నో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి అన్నిటికీ అవకాశం కల్పించి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నదని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు స్వర్గీయ బీపీ మండల్ గారి 109వ జయంతి సందర్భంగా మన నల్గొండ పట్టణంలోని బీపీ మండల్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బీపీ మండల్ గారు భారతదేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు కష్టాలు పడుతున్నారో, అగ్రవర్ణాల చేతులు నలిగిపోతున్నారో అటువంటి వారికి కూడా వారి జనాభా ప్రకారము సమాన హక్కులు కల్పించాలన్న సంకల్పంతో ఆనాడు 1979లో బీపీ మండల్ గారి నేతృత్వంలో భారత సర్కార్ బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దేశవ్యాప్తంగా కూడా పర్యటించి బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి కూడా చూసి 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఆనాడు నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే 40% ఆయన కేటాయించారో అది ఇవ్వాలని చెప్పేసి ఆనాడు బీపీ మండల్ గారు నివేదిక ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్లగొండ కలెక్టర్ గారి ఇంటి ముందు ఉన్న బీపీ మండల్ గారి విగ్రహానికి ఆయన 109వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అందరూ కూడా రాబోయే రోజుల్లో బీసీలు తామెంతో తమకంత వాటా ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ ఓబీసీలకు ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు తీసుకువచ్చిన గొప్ప మేధావి బీపీ మండల్ అని కొనియాడారు. బీహార్లోని యాదవ కుటుంబంలో జన్మించిన ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అనన్య సామాన్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకట మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న, లకడాపురం వెంకన్న, ఉల్లెందుల అంజయ్య, పగిడపాల జనార్దన్, గడ్డం మారయ్య, జిల్లపల్లి నరసింహ, భీమనపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీపీ మండల్ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంఘాలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క బీసీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రిజర్వేషన్ల పితామహుడు ఓబీసీలకు ఆ రోజుల్లోనే మరి రిజర్వేషన్లు కావాలని మరి ఆనాడు ఓబీసీల కోసం మరి కొట్లాడి తీసుకొచ్చినటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి సంఘ సంస్కర్త అయినటువంటి బీపీ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన యొక్క విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు చూసినట్లయితే మరి ఆనాడు బీహార్లో మరి ఉన్నటువంటి బీపీ మండల్ గారు ఆనాడు బీహార్లోని ఒక యాదవ కుటుంబంలో జన్మించినటువంటి మండల్ గారు మరి వారి యొక్క సంపన్న కుటుంబంలో జన్మించినా కానీ ఆయన ఓబీసీలకు రిజర్వేషన్లు కావాలి అని కొట్లాడి మరి కమిషన్ అధ్యక్షునికి కూడా నియమించబడినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. మరి ఆ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయంటే ఈరోజు బీపీ మండల్ గారిని గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మరి అందరూ కూడా గుర్తించుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ముందు 42% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిందో మరి హామీని తుంగలో దొక్కి నాడు వాళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం పనిచేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికైనా మరి బీసీ సంఘాలు కానీ వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా కార్యకర్తలారా కళ్ళు తెరవండి. ఈనాడు బీసీల కోసం ఒక పార్టీ వెలిచింది, ఆ పార్టీలో చేరి ఈనాడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లను పొందబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరోమారు బీపీ మండల్ గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం.